ఎన్ఎస్టీవీ ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. జీహెచ్ఎంసీ మల్టీపర్పస్ ఫంక్షన్ హాల్ సీతాఫల్ మండి కుట్టివెలోడిలో జీహెచ్ఎంసీ శానిటేషన్ వర్కర్స్ మరియు ఇతర సిబ్బందికి మెగా హెల్త్ క్యాంప్ నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి డాక్టర్ వెంకటి, డిఎంహెచ్ఓ డాక్టర్ శ్రీకాంత్, ఎస్బీహెచ్ఓ వైద్యాధికారులు డాక్టర్ పవన్, డాక్టర్ ఫనీ, డాక్టర్ ప్రత్యూష, డాక్టర్ ఎలిజబెత్, డాక్టర్ ప్రశాంతి, డాక్టర్ అనిల్, డాక్టర్ సరిత మరియు బస్తీ దవాఖానా వైద్య అధికారులు, ఏఎన్ఎంస్ మరియు ఆశా కార్యకర్తలు, టీబీ, హెచ్ఐవి, లాప్రోసీ సిబ్బంది పాల్గొన్నారు. ఈ క్యాంపులో జీహెచ్ఎంసీ సిబ్బంది అందరికీ టీబీ టెస్టింగ్, ఛాతీ ఎక్స్రే, షుగర్ మరియు బీపీ పరీక్షల నిర్వహించి మందులు ఇవ్వడం జరిగింది. హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సివి ఆనంద్ గారి ఆదేశాల మేరకు వెస్ట్ జోన్ డీసీపీ విజయ్ కుమార్ నాయకత్వంలో బోరబండ పోలీస్ స్టేషన్ పరిధిలోని శ్రీరామ్ నగర్, సంజయ్ నగర్ కాలనీలలో కార్డన్ సర్చ్ నిర్వహించబడింది. ప్రజల భద్రత మరియు శాంతి భద్రతల పరిరక్షణ లక్ష్యంగా ఈ తనిఖీలు చేపట్టారు. ఈ తనిఖీల్లో మొత్తం 220 ఇళ్లను తనిఖీ చేశారు. రౌడీ షీటర్లకు కౌన్సిలింగ్ ఇచ్చారు. అలాగే సరైన పత్రాలు లేకుండా నంబర్ ప్లేట్లు లేని లేదా లైసెన్స్ లేని 29 ద్విచక్ర వాహనాలు, 3 ఆటోలు స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా అదనపు డీసీపీ గోవర్ధన్ మీడియాతో మాట్లాడారు. ఈ ఆపరేషన్ విజయవంతంగా జరిగిందని, పోలీస్ సిబ్బంది సమర్థంగా పనిచేశారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్ఆర్ నగర్ ఏసీపీ రాఘవేంద్రరావు, బోరబండ ఇన్స్పెక్టర్ సురేందర్, బోరబండ డిటెక్టివ్ ఇన్స్పెక్టర్ సైదులు, ఎస్ఐ షేక్ నాగుల్ మీరా, ఎస్ఐ స్వప్నారెడ్డి సిబ్బంది పాల్గొన్నారు. गाड़ी उधर नहीं है, इधर निकलना नहीं ये जीरो है ना, इधर सारा देना, ठीक है। इसलिए आपको पुलिस स्टेशन लेके जा रहा జగిత్యాల జిల్లా మెట్పల్లిలో
ప్రతి విద్యార్థికి 4 ఆశయాలు ఉండాలి. చదువుతో పాటు లక్ష్యం, క్రమశిక్షణ, సాంఘిక బాధ్యత ఉంటేనే సమాజంలో ఉన్నత స్థాయికి ఎదగొచ్చు అని ప్రముఖ గైనకాలజిస్ట్ డాక్టర్ దేవరశెట్టి జ్యోతి పేర్కొన్నారు. మెట్పల్లి ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలలో 10వ తరగతి విద్యార్థులకు ప్రశంసా పురస్కారాల పంపిణీ సందర్భంగా ఆమె ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో 2024-2025 విద్యా సంవత్సరంలో 10వ తరగతిలో స్కూల్ టాప్ ర్యాంకులు సాధించిన వాగ్దేవి, హాసిని, వర్షితలను ఆమె అభినందించారు. చాలా మంది రాయాలి అని చెప్పేవారు. అలా నెమ్మదిగా చదువు మీద అలా బాగా ఇంట్రెస్ట్ పెరిగింది. సరేనా? ఆల్ ది బెస్ట్ మీ అందరికి. వన్స్ అగైన్ ఆల్ ది బెస్ట్ అండ్ ఆర్టీ కంగ్రాచులేషన్స్. నేను ఒకటి నమ్ముతాను, ప్రతి స్టూడెంట్కి 4 Ds అనేవి ఉండాలి. సో ఒకటి డిజైర్, డిసిప్లిన్, డిటర్మినేషన్, డెడికేషన్. ఈ 4 ఉంటే మనం ఏదైనా, అది ఏ బ్రాంచే కానివ్వండి, ఐదర్ లాయరో, టీచరో, డాక్టరో, ఇంజనీరో, ఎనీ బ్రాంచ్ మనం ఏది చూస్ చేసుకుందామన్నా అన్నిట్లలో పర్ఫెక్ట్ ఉండాలి. మనం ఏది చూస్ చేసుకున్నా దాన్ని కష్టంతో పాటు ఇష్టపడి కూడా చదవాలి. అప్పుడు మీరు అనుకున్నది సాధిస్తారు ఖచ్చితంగా. ఈ 4 Dలు అయితే గుర్తుపెట్టుకోండి. నేను ఇప్పటికీ నా ప్రాక్టీస్లో కూడా ఈ 4 Dలు నేను ఫాలో అవుతాను ప్రతిసారి. అలానే ఒక పేషెంట్ వచ్చిందంటే అంత అంకిత భావంతో చూస్తాను. ఇవన్నీ నాకు చిన్నప్పటి నుండి నేర్పించారు కాబట్టి అది ఇలా ఇంకా ఈరోజు కూడా ప్రాక్టీస్లో కంటిన్యూ అవుతుంది. సో అన్ని బ్రాంచెస్కి మూలము మన గురువు. గురువు లేనిదే ఏకలవ్యుడిలాగా సాధించిన వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. సో ఇక్కడ వీళ్ళు టీచర్స్ ఎంతో కష్టపడి మీకోసం వచ్చి అన్నీ చెప్తారు. సో మీరు వాటిని యూటిలైజ్ చేసుకోండి, బాగా రాణించండి. అన్నిటికంటే మించి గురువు అన్ని ఏ డిపార్ట్మెంట్ అన్నా తీసుకోండి, మనకు కావాల్సింది ఫస్ట్ గురువు. పునాది బాగుంటేనే మన బిల్డింగ్ బాగుంటుంది, మన కెరీర్ బాగుంటుంది. సో గురువులను ఎప్పటికీ మర్చిపోకూడదు. సో మీరు అందరూ బాగా చదివి, కష్టపడి, ఇష్టంతో చదివి అన్నీ సాధించండి. మీరు ఏది సాధించాలనుకుంటున్నారో ఈరోజు గోల్ ఏర్పరచుకోండి. నేను వచ్చి మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నా, నెక్స్ట్ ఇయర్ మీరు ఎంతమంది అచీవ్ చేశారో చూద్దాం. తెలంగాణ రాష్ట్రం కరీంనగర్ జిల్లాలో ఎక్కువగా భారీ వర్షాలు కురవడం వల్ల వాగులు, చెరువులు, కుంటలు నిండి మత్తళ్లు పోయడం వల్ల వీణవంక మండలం కొన్ని గ్రామాలలో అత్యధిక ప్రమాదం అని తెలిసి కూడా చేపల వేటకు వెళ్తున్నారు. కొన్ని సమయాల్లో వరద ఎక్కువగా వస్తుంది. అప్పుడు తీవ్ర ఇబ్బందులు పడక తప్పదు. ప్రాణానికి కూడా ముప్పు కలగవచ్చు. ఇప్పటికైనా అధికారులు స్పందించి గ్రామాలలో అత్యధిక నీరు ప్రభావం ఎక్కువ ఉన్నప్పుడు చేపల వేటకు వెళ్ళవద్దని గ్రామ పంచాయతీ కార్యదర్శులు, కొన్ని గ్రామాలలో విద్యుత్ అంతరాయం ఉన్న చోట్ల వీలైతే సఫాయితోనే గ్రామ దండోరా చాటింపు చేసి తెలియజేయాలని ప్రజలు కోరుకుంటున్నారు. బాన్సువాడ పట్టణంలోని ఇస్లాంపుర కాలనీ 4వ వార్డులోని యూపీఎస్ అప్పర్ ప్రైమరీ పాఠశాల విద్యార్థులు 4 గదులలోనే విద్యా బోధనను అభ్యసిస్తున్నారు. 3 సంవత్సరాల నుండి ఇదే భవనంలో వీక్లీ మార్కెట్ పాఠశాల, ఆర్ఫత్ కాలనీ పాఠశాల 3 పాఠశాలలు ఒకే గదిలో నిర్వహించడం వలన విద్యార్థులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. విద్యార్థుల భవిష్యత్తు దృష్టిలో ఉంచుకొని
పాలకులు అధికారులు త్వరగా అదనపు గదులు నిర్మించాలని సబ్ కలెక్టర్ మేడంకు పట్టణ కాంగ్రెస్ నాయకులు మెమోరాండం అందజేయడం జరిగింది. आज तमाम नौजवानों के साथ एक तहरीर याददाश्त सब कलेक्टर मैडम को दिया गया, जिसमें ये मुतालबा किया गया कि इस्लामपुरा बीसी कॉलोनी में एक स्कूल चल रहा है, जो 2 प्राइमरी स्कूल है, एक अपर प्राइमरी स्कूल, जो एक बिल्डिंग में चल रहा है, 4 रूम है उसके, जिससे बच्चों को बहुत दिक्कत हो रही, बहुत तकलीफ हो रही, जबकि गवर्नमेंट एजुकेशन के मामले में बिल्कुल कॉम्प्रोमाइज़ नहीं हो रही। सीएम रेवंत रेड्डी साहब स्कूल के मामले में, एजुकेशन के मामले में बहुत सख्त नोट ले रहे, लेकिन यहाँ पे क्या ऑलरेडी एक बिल्डिंग सैंक्शन हुई है फिरदौस कॉलोनी अरफत कॉलोनी के दरमियान में, जिसके प्लेयर रेस होने के बाद भी उसको पेंडिंग डाल दिया है। कंट्रैक्टर की लापरवाही है, उस पर तवज्जो नहीं दी, और हमारे बांसवाड़े के एमईओ सर, मंडल एजुकेशन ऑफिसर, जो स्कूल नए खुलने के बाद जाके परमिशन है नहीं है विजिट कर रहे, सब देख रहे, जबकि ये गवर्नमेंट का स्कूल एक बिल्डिंग में 3 स्कूल चल रहे, लेकिन एमईओ साहब गए नहीं, विजिट कर रहे नहीं, ना तो उसकी क्या रिपोर्ट है हायर ऑफिसरों को, डीओ को या सब कलेक्टर मैडम को लाके कभी रिपोर्ट भी नहीं दी है कि एक ही बिल्डिंग में 3 स्कूल चल रहे होते। ये बहुत लापरवाही है, इसके ऊपर सख्त नोट लेते हुए हम सब कलेक्टर मैडम से डिमांड करें कि आप स्कूल को जाइए, वहाँ का विजिट करो, कि हम डिमांड करें, जिसमें मैडम ने हमें तयफ़ुन दिया एमईओ के साथ जाके हम स्कूल का विजिट करती बोल के। हम उम्मीद करते हैं कि अगर मैडम उस पर कुछ विजिट करके अगर उस पर सख्त नोट लेते और जो पुरानी कंस्ट्रक्शन बिल्डिंग जो रोके रखे उसको बहाल करें। अगर नहीं करने की सूरत में हम लोग धरना, पेरेंट्स के साथ धरना मुनज़्ज़म करेंगे, कलेक्टर तक जाएंगे, हो सका तो आगे तक जहाँ तक हुए इंचार्ज मिनिस्टर को जाके हम लोग तहरीर याददाश्त देकर हमारा मुतालबा पूरा करने की कोशिश करेंगे। మేడ్చల్ జిల్లా షామీర్పేట్ మండలంలో జిల్లా పరిషత్ హై స్కూల్ను మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా కలెక్టర్ మికిలినేని మను చౌదరి జిల్లా విద్యాశాఖ అధికారి విజయ్ కుమార్తో కలిసి సందర్శించారు. విద్యార్థులు ఇష్టంగా చదువుకొని మంచి ఫలితాలు సాధించాలని, అందుకు అవసరమైన వసతులను కల్పిస్తామని మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా కలెక్టర్ మికిలినేని మను చౌదరి అన్నారు. పప్పు తిన్నారా? పాలకూర పప్పు, ఆలుగడ్డ వంకాయ కూర, పచ్చిపులుసు. చాలా ఇష్టంగా అంటే మోర్ దెన్ వాటర్ లిక్విడ్ టైప్ ఆఫ్ ఫుడ్ అయితే సాలిడ్ కూర్చోండి. ఏ క్లాస్ ఇది? 10th. ఎంతమంది? నలుగురు, 6, 10, 22. ఏ సబ్జెక్ట్ నడుస్తుంది? మ్యాథ్స్ నడుస్తుందా? ఏ టాపిక్? మోడ్ ఆఫ్ డేటా, అన్గ్రూప్డ్ డేటా. ఓకే, ఇంకేమేమి ఉన్నాయి టాపిక్? సబ్జెక్ట్ కాంప్లెక్సెస్ ఉంటారు, మంత్లీ ట్రైల్స్ అట్లా మీటింగ్స్ అయిన వల్ల రీలొకేట్ చేస్తుంటాం పిల్లలు. మళ్ళీ ఎస్ఎస్సి సెంటర్ కూడా ఉంటుంది, 10th క్లాస్ సెంటర్, ఆధార్ సెంటర్ కూడా ఉంటుంది సార్. టోటల్ స్ట్రెంత్ ఎంత స్కూల్? 262 రూమ్స్ ఎన్ని? 7 క్లాస్ రూమ్స్ ఉంటాయి. ఒకటి స్టాఫ్ రూమ్, ఒకటి కంప్యూటర్ క్లాస్, ఇంక్లూడింగ్ 10 లో నాది 10 7 క్లాస్ రూమ్స్ రన్ చేస్తున్నాము. ఒకటి హెడ్ మాస్టర్, ఒకటి స్టాఫ్ రూమ్, ఒకటి కన్స్ట్రక్టర్. రెండు అయితే ఇవ్వచ్చు మన క్లాస్ రూమ్. అది చూద్దాం, ప్లేస్ ఏమైనా ఉంటే అది చూద్దాం. మరి కాంప్లెక్స్ అంటే 10 schools, including high school 50. అసలు 50% మళ్ళీ స్కూల్స్ వాళ్ళకి ఏంటి ఉంటుంది కాబట్టి 50%. ఇది కాకుండా సబ్జెక్ట్ కాంప్లెక్స్ 5 మండల్స్ చూస్తాం. నాన్నబడి కాంప్లెక్స్ హై స్కూల్ అప్పుడు రోడ్ అయితే 50-60 మెంబర్స్ వస్తారు, 5 మెంబర్స్. ఇదే రూమ్ లో
place constraint strength of the school is. Strength ఉంది అనుకుంటే we don't have problem. ఎంత 30:1 అంటే 30:1 అన్నప్పుడు దాని ప్రకారం if you have more strength or the scope ఉంది, at least if we can provide 3 or 4 classrooms and parents వచ్చినప్పుడు కూడా వాళ్ళు బిల్డింగ్ ఉంటారు పోవడానికి ఉంటారంటే అట్లయినా we don't have problem. అవైనా ప్రపోజ్ చేసి ఈ MOMB లో మీ దగ్గర ఇన్కంప్లీట్ గా ఉన్నది ఏమైనా ఉంటాయి అంటే one thing which we discussed earlier also that if at all a significant portion of the work has been completed, some balance work is there, probably మనం కొంచెం expenditure ఇంకా చేస్తే we will be able to complete that work అనుకున్న దగ్గర I have already told ACLB గారితో కూడా చెప్పాను additional collector local bodies probably they might have conducted a meeting and estimations కూడా ఇచ్చుంటారు. Those works will take out. AFDC కింద ఇచ్చినవి ఎన్ని విచెస్ దే హావ్ కంప్లీటెడ్ అవి ఇంకా ఇక్కడ పెండింగ్ ఉన్నాయి. అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీల కింద ఇది ఒక పని చేసుకుంది ఇంటర్లాకింగ్ టైల్స్ వేసుకుంటే మంచిది ఇట్లా మాడ్యులేట్ కాదు ఏది డౌట్ చేస్తే అంటే ఒకటి వాటర్ కి అవుట్లెట్ మీరు అవుట్లెట్ ఉంది సార్, అది క్లోజ్ మీరు ఇటు పెట్టుకుంటే అయిపోతుంది టువర్డ్స్ ద వాష్రూమ్ కానీ ఈ ఫ్లాట్ ఉందా ఆ కార్నర్ కి ఇటు కొంచెం ఇచ్చుకొని ఆ కార్నర్కి వెళ్ళిపోయేటట్టు వాటర్ వెళ్ళిపోతే అయిపోతుంది కదా. అదంటున్నాం మీరు నార్మల్గా దీనికి ఇంటర్లాకింగ్ టైల్స్ కానీ మనం వచ్చేటప్పుడు ఎట్లాగో వాళ్ళు కొంచెం లెవెల్ చేస్తారు హైట్ చేసినప్పుడు దాన్ని అట్టే స్లో పెట్టుకొని ఆ కార్నర్కి అడ్డు పెట్టుకుంటే అది ఎట్లాగో ఉంది కదా మీకు అవుట్లెట్ మొత్తం మీకు ఇక్కడ వాటర్ లాగింగ్ అనేది అంతా ఉండదు ప్లస్ డ్రైగా ఉంటుంది మీకు వర్షం పడ్డప్పుడు. చూడండి వాళ్ళు ఏతో చెప్పండి వాట్ ఎవర్ ఎస్టిమేట్ చేసి. హిందూ వాహిని ఉత్సవ కమిటీ మహిషాపట్టణంలో శ్రీ నరసింహ కళ్యాణ మండపంలో కార్యక్రమం. బాల గంగాధర్ తిలక్ మీడియా సమావేశం. అద్భుతమైనటువంటి వ్యక్తి. ఈరోజు మనం గణపతి ఉత్సవాలు జరుపుకుంటున్నామంటే దానికి కారణం బాల గంగాధర్ తిలక్. అలాంటి వ్యక్తిని గురించి మనం ఈరోజు కొన్ని విషయాలు తెలుసుకుందాం. అందరికీ జై శ్రీరామ్. ఈరోజు హిందూ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో మన నరసింహ కళ్యాణ మండపంలో ఏదైతే ఒకానొక సమయంలో హిందువుల మీద జరుగుతున్న దాడులను మనకు భారత మాతను రాష్ట్ర శృంఖాల నుండి బ్రిటిష్ వాళ్ళ నుండి విడిపించుకోవడానికి ఆనాడు ఒక పెద్ద మనిషి వయసులో పెద్ద అయినా కూడా స్వతంత్ర పోరాటంలో చురుకుగా పాల్గొన్నటువంటి మహనీయుడు లోకమాన్య బాల గంగాధర్ తిలక్ గారు. ఆనాడు ఏదైనా కార్యక్రమాలు చేయాలన్నా, ఏదైనా ర్యాలీలు తీయాలన్నా, ఏదైనా ధర్నాలు చేయాలన్నా పర్మిషన్ ఇచ్చేవారు కాదు. ఆనాడు బ్రిటిష్ కాలంలో ఏం చేయాలి, ఎలా చేయాలని చెప్పేసి ఆలోచనతో ఉన్నప్పుడు ఎలా ర్యాలీ తీయాలన్నా, ధర్నా తీయాలన్నా కట్టడి చేస్తున్నాడు ఆనాటి బ్రిటిష్ ప్రభుత్వం. తర్వాత ఒక మంచి ఆలోచనతో చిన్న వినాయకుడిని ఇంటి నుండి వీధిలోకి తీసుకెళ్ళి కూర్చోబెట్టి అలా వినాయక మండపాలను ఏర్పాటు చేసి జనాన్ని పోగు చేస్తూ మన హిందువులందరినీ ఐక్యతగా ఒక వేదికపైకి తీసుకొచ్చే దిశగా ఆయన అడుగులు వేశారు. కాబట్టే ఈరోజు ఎన్నో భారతదేశంలో ఎక్కడెక్కడో వినాయక మండపాలు వేశాయి. దానికి కారణం బాల గంగాధర్ తిలక్ గారు. మరి ఈరోజు ఈ యువత మరి ఆయనను గుర్తు చేసుకునే ప్రయత్నం చేస్తున్నదా? కేవలము ఎంజాయ్మెంట్ కోసము మాత్రమే ఈ యొక్క మండపాలను ఏర్పాటు చేస్తున్నామే తప్ప మనలో ఐక్యతని, మనలో కులాల నుంచి విభజించి పాలించనే బ్రిటిష్ యొక్క నినాదాన్ని ఇంకా మనము పాటించే విధంగా ఉండకూడదని చెప్పేసి ఆయన కులాలకు అతీతంగా అందరినీ ఏకం చేయాలని ఉద్దేశించి ఈ యొక్క నవరాత్రులని ముందుగా ప్రారంభించడం జరిగింది. మనము దాన్ని ఒక కుల పరంగానో సంఘ పరంగానో దాన్ని మనం నిర్వహించుకునే ప్రయత్నాలు ఈ రోజుల్లో ఉన్నాయి. కాబట్టి దయచేసి మనమందరం ఆలోచన చేయాలి. ఆయన వినాయక మండపం ఎందుకు ప్రతిష్ఠించారు? దేశ స్వతంత్ర పోరాటం కోసము
దాస సుంకాల నుండి మన భారత మాతను విడిపించడం కోసం ఆయన విగ్రహాన్ని ప్రతిష్ఠించాడే తప్ప నేనెంత అనువెంత నేను 10 ఫీట్ వేసి 20 ఫీట్లు దేవుడు 20 ఫీట్ వేసి 30 ఫీట్లు దేవుడు ఇలా. జగిత్యాల జిల్లా ఇబ్రహీంపట్నం మండల కేంద్రంలో బీజేపీ మండల శాఖ ఆధ్వర్యంలో ఎంపీటీసీ, జెడ్పీటీసీ స్థానిక ఎన్నికలపై కార్యశాల నిర్వహించబడింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బీజేవైఎం రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు మరియు మండల జెడ్పీటీసీ ఇన్ఛార్జ్ దోనికెల నవీన్ హాజరయ్యారు. ఈ సందర్భంగా నవీన్ మాట్లాడుతూ ఇబ్రహీంపట్నం గడ్డ మీద కాషాయ జెండా ఎగరాలి, దేశాభివృద్ధి కోసం ప్రతి బీజేపీ కార్యకర్త ఒక ఆయుధంగా మారాలి అని పిలుపునిచ్చారు. దేవాలయాన్ని సందర్శించాలి. కలుపుకొని ఒక దేవాలయాన్ని సందర్శించి అక్కడ నుంచి పని పార్టీ చూసింది. అదేవిధంగా అన్ని పోలింగ్ బూత్ల వారిగా సంపర్క అభియాన్ అంటే పోలింగ్ బూత్ల వారిగా సమావేశాన్ని ఏర్పాటు చేసి ఎవరైతే ఎంపీటీగా పోటీ అవుతున్నారో, డిప్యూటీగా పోటీ అవుతున్నారో, సర్పంచ్ గా పోటీ అవుతున్నారో మన పార్టీలో పోలింగ్ బూత్లతో ఆ కమిటీతో సమావేశాన్ని ఏర్పాటు చేసుకోవాలా. ఏర్పాటు చేసుకొని అక్కడ ఉన్నటువంటి వాతావరణాన్ని గ్రామాల్లో వాతావరణం తీసుకోవాలి. భారతీయ జనతా పార్టీ మద్దతు తెలుసుకోవాలని వాతావరణాన్ని ప్రతి గ్రామంలో తీసుకొచ్చే విధంగా ప్రయత్నం చేయాలి. కాబట్టి మీరు ఎవరైతే పోటీ చేస్తారో ఈ ఖచ్చితంగా ఈ సూచన తీసుకోండి. ఖచ్చితంగా 29-30 నాడు ప్రతి గ్రామంలో కూడా పోలింగ్ బూత్ల యొక్క సమావేశాలను నిర్వహించే విషయం అందరూ ప్రయత్నం చేయాలి. అదేవిధంగా డిప్యూటీ ఎన్నికల దృష్ట్యా నలుగురు మహిళలతో కమిటీ ఏర్పాటు చేసుకోవాలి. మీరు ఎంపీటీ పోటీ అనుకున్నా, డిప్యూటీ పోటీ అనుకున్నా ఈ యొక్క ముగ్గురు మహిళలు లేదా నలుగురు మహిళలు యాక్టివ్ గా ఉన్నటువంటి మహిళలతో అక్కడ కమిటీ ఏర్పాటు చేసుకొని ఆ మహిళలకు సంబంధించిన విభాగాన్ని కూడా విస్తరించే పనిలో వాళ్ళు కూడా యాక్టివ్ గా ముందుకు పనిచేసే విధంగా ప్రయత్నం చేయాలి. అదేవిధంగా స్థానిక సమస్యలు గ్రామాలను ఎన్ని సంక్షేమ పథకాలు భారతీయ జనతా పార్టీ ఇస్తా ఉంటే స్థానికంగా కొంతమంది రేషన్ కార్డు అవుతుంది. కొంతమందికి రేషన్ కార్డు ఉంటే వాళ్ళకు డబ్బులు రావట్లేదు. కాబట్టి అటువంటి వాళ్ళు గుర్తించి ఆ స్థానికంగా గ్రామ పంచాయతీ సంబంధించిన అక్కడ ప్రయత్నం చేయాలి. ఒక విలేకరు గ్రామాలు ఆ మొత్తం కూడా ఈ రకంగా గ్రామాలను పూర్తయితే లాస్ట్ చివరగా పెద్ద ఎత్తున ఈ నిగడిత ఆధ్వర్యంలో మళ్ళీ ఒక్కసారి మనం ఇబ్రహీంపట్నం మండల ఎంఆర్ఓ కార్యాలయాన్ని ముట్టడించేటువంటి ప్రయత్నాన్ని ఈ సందర్భంలో ప్రయత్నం చేసుకొని ఈ వాతావరణం తీసుకెళ్లే ప్రయత్నం చేయాలి. ఈ పూర్తి స్థాయిలో ఈ ఇబ్రహీంపట్నం మండలంలో ప్రతి గ్రామంలో ఈ రకంగా జరిగితే పెద్ద ఎత్తున ఇబ్రహీంపట్నం మండల కేంద్రంలో అన్ని గ్రామాల ప్రజలతో మనం ఇక్కడ పెద్ద ఎత్తున ఫోకస్ పెట్టి దీని భారతీయ జనతా పార్టీ ఏం చేయబోతోంది, ఏం చేస్తుందో ప్రజలకు చెప్పే విషయంగా మనం అందరూ కూడా పనిచేయాలని నేను ఆశిస్తా ఉన్నాను. అంతేకాకుండా ఆగస్టు 1, 2, 3 ఈ 3 తేదీల్లో 1 కిలోమీటర్ అంటే మండల పరిధిలో 1 కిలోమీటర్ అంతా బైక్ ర్యాలీ ఏర్పడేది. పార్టీలు బైక్ ర్యాలీ ఉంటుంది. 1, 2 తేదీలో ఆ బైక్ చేసుకొని బైక్ ర్యాలీ ఏర్పడేస్తున్నాం. అదేవిధంగా స్థానికంగా ప్రధాన సమస్య మండలం స్థానిక సమస్య ఏంటంటే అవి కూడా గ్రామాల సమస్య అవి కూడా మనం తీసుకురావాలి, చేయాలి. అదేవిధంగా ఈ యొక్క సమస్య అన్నింటినీ కూడా మళ్ళా అధికారులు కార్యక్రమాలు ఉన్నాయి. అంతేకాకుండా ఆగస్టు 4 చేసిన